ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని మీ అన్నిదినంలో ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరును కూడా వందనాలండి. లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సర్ప్రైజ్ చేయండి, మీ బంధువులకి షేర్ చేయండి. దేవుడి మాటలు వినాలి, కుటుంబాలంతా బాగుండాలి, కుటుంబం అంతా ఆశ్రయించబడాలి. మీ అన్ని దినములు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అవసరాలు, మీ కుటుంబాలు ప్రార్థనలు కావాలంటే కింద కామెంట్స్ పెట్టండి, మేము ప్రార్థిస్తూనే ఉంటాం. ప్రియం బిడ్డలారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన పరలోక తండ్రి, నాయన నీ చిత్తం నెరవేర్చినట్లుగా నాయన అన్ని కుటుంబాలు దర్శించండి, అన్ని కుటుంబములు బాగు చేయండి, లేవలెత్తండి, వాక్యముతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని ప్రేమించండి ప్రభా, అనేక బిడ్డలకు ప్రేమించండి, సహాయం దయచండి, ఆశ్వరించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మనం దేవుడి బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఇరుకైనా, ఆరోగ్య బలహీనతలైన నీతిని, న్యాయమును ప్రేమించాలి. మొదటిగా నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయములో వచ్చి న్యాయముని ప్రేమించాలి. అంటే దేవుడు న్యాయముని ప్రేమించేవాడు. పుష్టిగా నీతిని ప్రేమించాలని యథార్థముగా ఉండి నీతిని ఉండాలి. దేవుడి బిడ్డలుగా క్రీస్తులోను కడబడినట్లుగా, మరి దేవుడి విశ్వాసం మూలంగా ఆయన ఉన్నట్లుగా మనం ఎలా ప్రేమించాడో అలాగే నీతిని, న్యాయమును ప్రేమించాలి. మరి ఈరోజు మరి అంశములోను అదే మాట. మరి కీర్తనకి వెళ్ళిపోతే దావీదు భక్తుడు నీతి, న్యాయమును ఎక్కువ ప్రేమించేవాడు. ఈ కీర్తనలను మరి 33 5 వచనం ఉంటాయి. కీర్తన 33:5. ఆయన నీతిని, న్యాయమును ప్రేమిస్తున్నాడు, లోకములు యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకం ఏంటండి? ఈ లోకములోను మనం గ్రహించాలి, లోకములోను సంపూర్ణంగా ఉండాలి, లోకములోను మరి యథార్థంగా ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను, నన్ను కృపతో నిండి, కృపతో నడిపించి ఆయన న్యాయమును తీర్చేవాడు, ఆయన న్యాయమును ప్రేమించేవాడు, యథార్థం నమ్మించాడు. ఈ సత్యం తెలుసుకోవాలి. ఎందుకనక దేవుడు నిన్ను, నన్ను ఎంత రీతిగా ప్రేమించాడు, న్యాయము, నీతిని ప్రేమించాలని యథార్థంగా ఉండాలి. ఒక దేవుడు శిరస్సుగా తండ్రి ఎలాగ ఆజ్ఞాపించాడు, దాగి ఉన్న చోటే సన్నిధి, యెహోవా నీవే నీవే అని దావీదు భక్తుడు అన్నాడు. మరి అలాగే మన సన్నిధిలో ఉండి విశ్వాసం మూలంగా నీతిని కాపాడుకుంటామే. అప్పుడు లోకములు యెహోవాను నీ కృపతో నింటావు, కృపతోను నడుచుకుంటావు, ఆయన ఆదరిస్తావు, ప్రేమిస్తావు. ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక, ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు అయా. నీతిని, న్యాయమును ప్రభా ప్రేమించాలన్న తండ్రి, అనేక బిడ్డల ప్రభా నీలో ఉన్నట్లుగా న్యాయమును తీర్చండి ప్రభా, నీతిని యథార్థంగా నడుచుకున్నట్లుగా ప్రతి బిడ్డలను దర్శించండి. ఆత్మసారంగా అయా నీ సహాయం ఆశీస్సులు దయచని ప్రభా, నీ కృపలో నడిపించండి. ఆయన గొప్ప కార్యం చేస్తామని విశ్వాసం మూలంగా దర్శించండి. నాయన ఆత్మసారంగా నడిపించమని మేలు చేయబడుతుంది తండ్రి. నాయన యెహోవా నువ్వే తోడు నీడగా నీ కాపుదల భద్రత ఉంచు, సాక్ష్యం నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక, ఆమేన్.